అందరికీ నమస్కారం అండి. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అగ్నిజ్వాల. రచన ఏవి మోహన్ రావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సాయంత్రం 6 గంటలైంది. తెల్లటి బెంజ్ కారు తలయారు రోడ్లోని 6వ నంబర్ బంగ్లా ముందు ఆగింది. కాంపౌండ్ గేటుకున్న చైన్ లోపల వైపు నుండి బిగించి ఉండడంతో కారులో ఉన్న మనిషి గట్టిగా హారన్ మ్రోగించాడు. బంగ్లా లోపల నుంచి సర్వెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి చైన్ తప్పించి గేటు బార్లా తెరిచాడు. కారు లోపలికి దూసుకొచ్చింది. సర్వెంట్ ముందు ఆగింది. మైత్రేయ గారు ఉన్నారా? కారు వెనక సీట్లో ఉన్న వ్యక్తి అడిగాడు. ఉన్నారు చెప్పాడు సర్వెంట్, మళ్ళీ గేటు మూసేందుకు ప్రయత్నం చేస్తూ. కారు పోర్టిగా వైపు కదిలింది. ఆగిన కారులోంచి 3 దిగారు. డ్రాయింగ్ రూమ్ వైపు వెళ్ళారు. మైత్రయ్య గుమ్మం దగ్గర నుంచుని 3 ఆహ్వానించాడు. అందరూ లోపలికెళ్ళి కూర్చున్నారు. నా పేరు ఆనందన్, వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు కుమారన్, రామన్. తన్ను తాను పరిచయం చేసుకుంటూ వెంట ఉన్న తన సోదరులని కూడా పరిచయం చేశాడు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా వల్ల మీకేం కావాలి అడిగాడు మైత్రయ్య. మాకు సినిమా కంపెనీ ఉంది, నేను డైరెక్ట్ చేస్తూ ఉంటాను. కుమరన్ కెమెరామ్యాన్గా, రామన్ ఎడిటర్గా ఉంటాడు. మాకు సొంత స్టూడియో కూడా ఉంది. మీరు వినే ఉంటారు, ఆనంద్ స్టూడియో పేరు చెప్పి ఆగాడు ఆనందన్. విన్నాను. మీరు రాసిన నవల అగ్నిజ్వాల ఈ మధ్య చదవడం జరిగింది. ఆ కథ మాకు చాలా నచ్చింది. దాని భారీ ఎత్తున ఒకేసారి హిందీ, తెలుగు, అరవంలో తీయాలని సంకల్పించుకున్నాం. దాని గురించి మాట్లాడేందుకే మేము వచ్చాం అన్నాడు. చాలా సంతోషం. నేను దాదాపు 10 ఏళ్ల నుంచి రచనలు చేస్తున్నాను. ఇంతకీ నా నవలలు సినిమా తీస్తామంటూ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే అవి బహుశా సినిమాలకి పనికి రావని నా అభిప్రాయం. లక్షలు, కోట్లు పెట్టుబడి పెట్టబోయే ముందు మీరు 1కి 10 సార్లు ఆలోచించుకోవడం మంచిది అని నా అభిప్రాయం అన్నాడు మైత్రయ్య అనాసక్తంగా. బాగానే ఆలోచించుకున్నామండి, మేమందరం ఒక నిర్ణయానికే వచ్చాం అన్నాడు ఆనందన్. అయితే మీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పాను. దీనికి స్క్రీన్ ప్లే కూడా మీరే తయారు చేయాలి. అన్నిటికీ కలిపి మీకు ₹1,00,000 ఇవ్వాలి అని అనుకుంటున్నాం. ఏమంటారు? స్క్రీన్ ప్లే అంటే ఏమిటో నాకు తెలియదు. అది ఎవరి చేతనైనా అనుభవం ఉన్నవాళ్ల చేత రాయించుకుంటే బాగుంటుందేమో. తన అనుమానం వ్యక్తపరిచాడు మైత్రయ్య. కాదు, మనం నలుగురం 4 రోజులు కూర్చుని కూలంకషంగా చర్చించుకుంటే చాలు. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. మీరు రాస్తేనే బాగుంటుంది అన్నాడు ఆనందన్. అలాగే. ఆనందన్ చెక్ బుక్ తీసి ₹25,000 మైత్రేయ పేర చెక్ రాసి ఇచ్చాడు. దాన్ని అందుకున్నాడు మైత్రేయ. మంచి రోజు చూసి మీకు కబురు చేస్తాను. సిట్టింగ్స్ మొదలు పెడదాం. ఈలోగా మీరు మీ నవలను ఒక 2 సార్లు చదవండి. ఏమేం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందో ఆలోచించండి. మేమొచ్చి చర్చలకు సన్నద్ధం అవుతాం అన్నాడు ఆనందన్ లేస్తూ. కుమారన్, రామన్ కూడా లేచారు. కరచాలనాల కార్యక్రమం ముగిశాక మైత్రయ్య వాళ్లను కారు దాకా సాగనంపి లోపలికొచ్చి కూర్చున్నాడు. టీపై పైనున్న చెక్కు ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. దాన్ని చూడగానే అతనికి గతం గుర్తుకొచ్చింది. సరిగ్గా 10 సంవత్సరాల నాడు కట్టుబట్టలతో మండే కడుపుతో మద్రాసులోకి అడుగుపెట్టాడు. కనపడ్డ ప్రతి పత్రికా ఆఫీస్కు తిరిగాడు ఉద్యోగం కోసం. ఎక్కడా దొరకలేదు. కార్పొరేషన్ కుళాయి నీళ్లు తాగి ప్లాట్ఫామ్ పైన లుంగి చుట్టుకొని పడి ఉన్న రోజులు ఎన్నో గుర్తొచ్చాయి. 6 మాసాల పోరాటం తర్వాత చిన్న ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత అతని ప్రతిభా పాఠవాలు అనేక మందికి తెలిసొచ్చాయి. చకచకా పైకొచ్చాడు. అతనికి ఆంధ్రదేశంలో ఎంతో పేరుంది. ఎంతోమంది పాఠకులు, ఆరాధకులు ఉన్నారు. సొంత బంగ్లా, కారు, బ్యాంక్ అకౌంటు ఏర్పడ్డాయి. మైత్రేయకు హైదరాబాద్లో తన జీవితం గుర్తొచ్చింది. అక్కడ ఒంటరి గాడుగానే ఉండేవాడు. తన రచనలను మెచ్చుకుంటూ చుట్టూ తిరిగే అనసూయ ప్రేమించానంటూ మభ్యపెట్టి పెళ్లి చేసుకునేదాకా పోరాడింది. మైత్రేయ అసలు పేరు సుబ్బారావు. ఆ రోజుల్లో అనసూయ అతనికన్నా పొడవులో 6 అంగుళాలు ఎక్కువ. చుట్టుకొలత దాదాపు 17 అంగుళాలు విశాలంగా ఉంటుంది. ఆమె కంఠం కంచు కంఠం. మాట్లాడుతుంటే మగవాళ్లే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. తాళి కట్టింది మొదలు
అది ఎగతాళి పాలయ్యేదాకా, అంటే 6 సంవత్సరాల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ అతన్ని ఆమె చులకనగానే చూసేది. ఆమె గతం అంత పవిత్రమైంది కాదన్న విషయం అతనికి ఆ తర్వాత అర్థమైంది. సంపాదన లేకుండా భార్య డబ్బుపైన తిండికి గుడ్డకు ఆధారపడ్డ మగవాళ్ల జీవితం అంతే అనిపించింది. పెళ్ళైన వెంటనే అనసూయకు ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకు సుశీల అని పేరు పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమగా పెంచాలి అని తహతహలాడేవాడు. భర్తను బిడ్డపై చేయి కూడా వేయనిచ్చేది కాదు అనసూయ. మానసికంగా బాగా కుంగిపోయాడు సుబ్బారావు ఆ రోజుల్లో. తెలిసిన వాళ్ళు అతన్ని అవహేళన చేయడం, భార్య చులకనగా చూడడం, కన్న బిడ్డను కనీసం ప్రేమగా కౌగిలించుకోలేకపోవడం వంటి సంఘటనలు అతన్ని బాగా కృంగదీశాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం అనసూయతో చెప్పాడు. ఆమె ఆనందంగా ఒప్పుకుంది. కానీ కూతురు తన రక్షణలోనే ఉండాలి అన్న మంకుపట్టు పట్టింది. దాంతో ఇద్దరు కోర్టుకెక్కారు. కోర్టులో కూడా అనసూయ కోరికనే మన్నిస్తుంది న్యాయస్థానం అని చెప్పడంతో మద్రాసు చేరుకున్నాడు ఇంకేమీ చేయలేక. ఎప్పటికైనా అనసూయ మారుతుందని, కన్నబిడ్డను తీసుకుని తన దగ్గరకు వస్తుందని, అప్పటికి వీలైనంత సంపాదించి ఉంచాలన్న తపనతో తంటాలు పడి అతడు ఈ స్థితికి వచ్చాడు. అతను రాసిన నవల సినిమా తీస్తామనగానే ఆనందం కలిగింది. ఇది మంచి పేరు తెస్తే త్వరలో తను లక్షలకు లక్షలు సంపాదించడం సాధ్యమవుతుంది అన్న విషయం ఊహించి ఆనందంతో ఉప్పొంగిపోయాడు మైత్రయ్య. బాబు పిలిచాడు సర్వెంట్. ఏంటి అన్నట్టు తలెత్తి చూశాడు మైత్రయ్య. 9:00 అవుతోంది, భోంచేయరా? ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళి తిను అన్నాడు లేచి బెడ్రూంలోకి వెళ్తూ. అతను ఎదురుగా గోడకు వేళ్లాడుతున్న సుశీల ఫోటో వద్దకు నడిచాడు. 2 క్షణాలు ఆ ఫోటోలో ఉన్న కూతుర్ని నిశితంగా, నిదానంగా, నిర్మలమైన మనసుతో చూస్తూ నిల్చున్నాడు. ఆ తర్వాత చేతుల్లో ఉన్న చెక్కు ఫోటోకు అభిముఖంగా పెట్టాడు. ఆమె కోసం తను సంపాదించిన మొత్తాల్ని అలా ఫోటోకు చూపించి ఆ తర్వాత బ్యాంకుకు పంపడం అలవాటుగా పెట్టుకున్నాడు మైత్రయ్య. ఆ రోజు ఆ చెక్కును కూడా అలాగే చేశాడు. ఆనంద్ స్టూడియోస్ వాళ్ళ ఆఫీస్ ముందు వరుసగా నిల్చునున్నారు అందమైన అమ్మాయిలు. దాదాపు 25 మంది దాకా ఉన్నారు. అందరూ అందంగా తయారై సీతాకోక చిలకల్లాగా ఉన్నారు. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగింది వాళ్ళ పక్కన. బట్టలు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. తలంతా రేగుంది. కాళ్లకు చెప్పులు కానీ చేతిలో బ్యాగు కానీ లేవు. డైరెక్టర్ అన్నయ్య ఉన్న బోర్డు దగ్గరికి వెళ్ళి రూమ్ బయట నుంచున్న బాయ్ ఆ అమ్మాయి వైపు వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగాడు. కనిపించలా మనిషిని అంది కోపంగా. ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చావు? ఎవరో రౌడీలు వెంటబడ్డారు, వాళ్ళ నుండి తప్పించుకుందామని పరిగెత్తుకుంటూ వచ్చాను. వీళ్ళంతా ఎందుకు నుంచున్నారు అని అడిగింది ఆ అమ్మాయి. మా అయ్యగారు కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నారు, అందులో హీరోయిన్ వేషం కోసం వచ్చారు అన్నాడు బాయ్. అలాగా అంది ఆశ్చర్యంగా. నువ్వేం చేస్తూ ఉంటావు? ఏదైనా పని కోసం వెతుకుతూ వచ్చాను. మా అమ్మ నేను వచ్చాము. ఆమె నిన్న రాత్రే చచ్చిపోయింది. మా నాన్న ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలుసు, కానీ ఎక్కడున్నాడో తెలియదు. ఆయన్ను 2 మాసాల నుంచి వెతుకుతున్నాను అందా అమ్మాయి. నీ పేరేంటి? రజని చెప్పింది అమ్మాయి. బాగుంది. ఏంటి? పేరు నువ్వు 2 బాగున్నాయి. ఏదైనా పని దొరుకుతుందా ఇక్కడ అడిగింది ఆశగా రజని. ఏమేం పనులు చేయగలవు? తిండి గుడ్డ ఇస్తే ఏదైనా చేయగలను. ప్రస్తుతం అంతే నా అవసరం అంది రజని భయంగా వీధికేసి చూస్తూ. లోపల నుండి బెల్ వినిపించడంతో ఇక్కడే ఉండే వస్తాను అంటూ లోపలికెళ్ళాడు. 1 నిమిషం తర్వాత వెలుపలికొచ్చి క్యూలో నిల్చున్న మరో అమ్మాయిని లోపలికి పంపి రజని దగ్గరకు నడిచాడు భాయ్. నా ఇల్లు వెనకే ఉంది, నేను ఇక్కడే ఉంటున్నాను. అక్కడ ముందు స్నానం చేసి క్యారియర్లో అన్నం ఉంది, తినేసి పడుకో. ఈ హడావిడి ముగిశాక వచ్చి మాట్లాడతాను, సరేనా అన్నాడు భాయ్. సరేనన్నట్టు తలూపింది రజని. ఆమెను తీసుకెళ్ళి వెనక వైపున తనుంటున్న అవుట్ హౌస్లో దిగబెడిచి మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు భాయ్. రజని హాయిగా తలస్నానం చేసి అతని ప్యాంటు షర్టు వేసుకుని క్యారియర్ తెరిచి అందులో ఉన్న అన్నం, కూర, పులుసు, పెరుగు మొత్తం తిని గిన్నెలు శుభ్రంగా కడిగి యథాస్థానంలో పెట్టి పడుకుంది. ఆమెకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. రజనీ రజనీ అన్న పిలుపు విని తలెత్తి చూసింది. ఎదురుగా భాయ్ నిల్చునున్నాడు.
నీ పనంతా అయిపోయిందా అడిగింది రజని లేచి కూర్చుంటూ. అయినా ఇలా ముద్దులా నిద్రపోతున్నావేంటి? అతగాడు బట్టలు మార్చుకుంటూ. అన్నం తిన్నావా? నేను వెళ్ళి హోటల్లో తినొచ్చాను అన్నాడు భాయ్. నీ పేరు? నా ఉద్యోగం ఆఫీస్ బాయ్ అనుకో. నేను భాయ్ని అంటే అన్నయ్యను. అందంగా భాయ్ అని పిలువు చాలు అన్నాడు అతను. అలాగే అంది రజని. మంచం మీద రజనీకి కొంచెం దూరంలో కూర్చున్నాడు భాయ్. రజనీకేసి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం సేపు. ఏమిటి భాయ్ అలా చూస్తున్నావు? ఏం లేదు. లేదంటూనే చూస్తున్నావెందుకు? ఇంత అందం వయసు పెట్టుకుని ఈ ఊళ్ళో ముఖ్యంగా ఈ సినిమా కంపెనీల నడుమ క్షేమంగా ధైర్యంగా ఎన్నాళ్ళు తిరగగలవా అని చూస్తున్నాను అన్నాడు భాయ్. అంటే ఇక్కడంతా రాక్షసులున్నారా? వేళ్ల ముందు వాళ్ళు కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిందే అన్నాడు తన అనుభవాన్నంతా నెమర్వేసుకుంటూ. అయితే నాలాంటి వాళ్ళు బ్రతకలేరంటావు? అనుమానంగా చూస్తూ అడిగింది రజని. దానికి కొన్ని మెళుకువలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే వీళ్ళని ఆడించవచ్చు, నీ చుట్టూ తిప్పుకోవచ్చు. అవన్నీ నాకు నేర్పుతావా? కొన్నాళ్ల పాటు నువ్వు అసలు ఎవరికంటా పడకు. ఇక్కడే గదిలో ఉండు. ముఖ్యంగా మా ప్రొప్రైటర్లు చూడకుండా జాగ్రత్త పడు అన్నాడు బాయ్. అలాగే అంది రజని. నువ్వెంత దాకా చదువుకున్నావు? 10వ తరగతి. నాటకాల్లో వేషాలు వేసావా? డాన్స్ కూడా వచ్చు అంది రజని. అయితే నిన్ను హీరోయిన్ని చేస్తాను, ధైర్యంగా ఉండు. అయితే ఒక్క షరతు, నువ్వు గొప్పదాని అయ్యాక నన్ను మర్చిపోకూడదు. నన్ను నీతోనే నీ అన్నయ్యగానే ఉంచుకోవాలి అని అన్నాడు. నువ్వు వదిలి వెళ్తానన్నా నేను అసలు వెళ్ళనివ్వను. ఇవాళ కాళ్లే కడుపుకు గంజిపోసావు. ఎవరూ లేని నాకు అండగా అన్నయ్యగా ఉంటానన్నావు. ఈ మేలు మర్చిపోయే దుర్మార్గురాల్ని కాదు అంది రజని. రాత్రికి వంట ఇంట్లోనే చేసుకుందాం. కావలసినవన్నీ ఉన్నాయి. సరుకులు తెస్తాను. 9 భోజనం కావాలి. ఆ తర్వాత నాకు 12 దాకా ఆఫీస్లో పని ఉంటుంది. అక్కడ నుంచి కేకలు, అరుపులు, నవ్వులు లాంటి వినపడ్డా భయపడకు. తలుపు మూసుకొని పడుకో. నేనొచ్చి పిలిస్తే గానీ తలుపులు తెరవకు, సరేనా? సరేనన్నట్టు తల ఊపింది రజని. బాయ్ సంచి తీసుకెళ్లి వెలుపలికి వెళ్ళిపోయాడు సరుకులు తెచ్చేందుకు. రజని తలుపులు మూసుకుంది. తన్ను హీరోయిన్ చేస్తానని అన్న అతని మాటలు చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. విమానం లాంటి కారు, లంకంత బంగ్లా, నౌకర్లు, బోలెడంత డబ్బు, చీరలు, నగలు అన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా తనని చూడ్డానికి ఎగబడే వేల మంది జనం. తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గుర్పాటు చెందింది. ఊహాలోకంలో విహరించిన మనసు తలుపుపైన దబదబమని శబ్దం కావడంతో రెక్కలు తెగిన పక్షిలాగా యహలోకంలోకి దిగింది. మంచంపై నుంచి దిగి మెల్లగా వెళ్లి తలుపు దగ్గరగా నుంచుంది. రాజు, రాజు అంటూ పిలుపు వినపడింది. బాయ్ పేరు రాజు అన్న విషయం అప్పుడు అర్థమైంది రజనికి. తలుపు తీయడమా మానడమా అన్న సందేహంతో బదులు చెప్పకుండా అక్కడే నుంచుంది కాసేపు. అవతలి వ్యక్తి తలుపు బాదడం ఆపకపోవడంతో ధైర్యం చేసి తలుపు తెరిచింది. ఎదురుగా ఎత్తుగా ఉన్న మనిషి నించునన్నాడు. నువ్వెవరు? రాజు లేడా? లేడు అంది రజని. నువ్వెవరో చెప్పనే లేదే. అతని చెల్లెల్ని. నీలాంటి అందమైన చెల్లెలుంది అన్న విషయం వాడు నాకెప్పుడు చెప్పలేదే. వాడొచ్చేదాకా ఉండొచ్చా అని అడిగాడు అతను. వీల్లేదు, అన్నయ్య రావడానికి చాలాసేపు పడుతుంది, మళ్ళీ రండి అంటూ అవతల వ్యక్తి సమాధానం కోసం చూడకుండా తలుపులు టక్కున బిగించింది రజని. హాల్లోనున్న ఫోను గణగణామంది. మైత్రేయ వెళ్ళి రిసీవర్ అందుకుని, హలో, మైత్రేయని మాట్లాడుతున్నాను అన్నాడు మెల్లిగా. నేను ఆనందును. ఇవాళ రాత్రి 9 గంటలకు మన పిక్చర్ షూటింగ్ ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. మీరు ఖాళీగానే ఉంటారా? అయితే నేను కారు పంపుతాను, వచ్చేయండి. భోజనం కూడా ఆఫీస్లోనే ఏర్పాటు చేస్తాను. అలాగే అన్నాడు మైత్రేయ. 8 సిద్ధంగా ఉండండే అంటూ అవతల వైపు ఫోన్ పెట్టేశాడు ఆనందన్. మైత్రేయ కూడా రిసీవర్ క్రెడిల్ పైన పెట్టి అగ్నిజ్వాల నవల ఒకమారు చదువుకోవడం మంచిది అని లైబ్రరీలోకి అడుగుపెట్టాడు. సర్వెంటు లైబ్రరీలోకి వచ్చి అయ్యగారు అని పిలిచాడు. చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి చూసి ఏమిటి అని అడిగాడు మైత్రేయ. మిమ్మల్ని చూడాలని ఎవరో వచ్చారు, అతన్ని చూస్తారా లేక వీలు కాదని చెప్పి పంపించేయమంటారా అని అడిగారు. ఎందుకో చెప్పాడా? లేదు. సరే, హాల్లో కూర్చోబెట్టి వస్తాను అన్నాడు పుస్తకం మూసిపెడుతూ. మైత్రేయ హాల్లోకి వచ్చేసరికి సోఫాలో కూర్చుని ఉన్న 25 ఏళ్ల మనిషి లేచి నిల్చుని 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అతన్ని కూర్చోమని సౌజ్ఞ చేసి
తను అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాడు. నా పేరు రాజు అన్నాడు అతను కూర్చుంటూ. మంచిది, నాతో పనేంటి? చెప్తాను. మీరు రాసిన నవల అగ్నిజ్వాలను సినిమాగా తీసేందుకు ఆనంద్ స్టూడియో వాళ్ళు కొన్నట్టు తెలిసింది. అందులో హీరోయిన్ వేషాన్ని కొత్త అమ్మాయిని పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకోసం అడ్వర్టైజ్మెంట్ ముందే వేశారు. చాలామందిని కూడా ఇంటర్వ్యూలు చేశారు. నాకు ఒక చెల్లెలుంది, చాలా అందంగా ఉంటుంది, చదువుకుంది, నాటక అనుభవం కూడా ఉంది. మీరు వాళ్లకు గట్టిగా చెప్తే హీరోయిన్ వేషం ఇస్తారు అన్నాడు రాజు ఆశగా. ఆ ఇంటర్వ్యూకు మీ చెల్లాయిని కూడా పంపకపోయారా అడిగాడు మైత్రయ్య. పంపేవాణ్ణే. ఆ అన్నదమ్ములు ముగ్గురు నరరూప రాక్షసులు. అలా వచ్చిన అమ్మాయిల్ని ఆశపెట్టి వాళ్ల శీలాన్ని యవ్వనాన్ని జుర్రుకుని తాగి ఆ తర్వాత తరిమేస్తారు. కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్పేది ఎందుకోసమే, కానీ ఖర్చు లేకుండా కావలసిన ఆనందం పొందడానికి అలవాటు పడ్డారు. అందుకనే నేను పంపలేదు అన్నాడు రాజు కోపంగా. ఈ విషయం మీకెలా తెలుసు? నేను వాళ్ల కంపెనీలోనే బాయిగా పనిచేస్తూ వాళ్ల వెధవ పనులకు సాయం చేస్తూ ఉంటాను గనక. ఐసి, అలాంటి మనుషులు నేను చెప్తే మాత్రం వింటారా? విన్నా ఆ అమ్మాయిని మోసం చేయరని గ్యారంటీ ఏంటి? ఆ అమ్మాయి నా చెల్లెలని తెలిస్తే నా అనుమతి కోసం కూడా చూడకుండా లాక్కెళ్ళి పాడు చేస్తారు. మీలాంటి వారు అండ దొరికితే భయంతోనైనా కాస్త దూరంగా ఉంటారు అని నా నమ్మకం అన్నాడు రాజు. ఆ మాత్రం అండగా ఉండేందుకు మరెవరూ లేరా? లేరు సార్, నాకు తెలిసినవన్నీ పశువులే అన్నాడు రాజు. మైత్రేయ మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఏమంటాడు సార్? తన విన్నపం మళ్ళా గుర్తు చేశాడు. నాకు అంతగా తెలియని గొడవలు, పైగా నువ్వు నాకు పూర్తిగా తెలియదు, పరిచయం కూడా లేదు. నీ మాటలు నమ్మి ఈ రొంపులోకి దిగడానికి మనస్కరించడం లేదు. అసలు నాకు సినిమా మనుషులన్నా వాళ్లతో పరిచయాలన్నా ఇష్టం ఉండదు అన్నాడు మైత్రయ్య. అయితే నాకు సాయం చేయనంటారా? అంతేనా? అంతేనంటాను అన్నాడు ఎటో చూస్తూ. వస్తాను సార్, నా తిప్పలేవో నేను పడతాను అంటూ రాజు లేచి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినంత దూరం చూస్తూనే కూర్చున్నాడు మైత్రయ్య. తన వల్ల ఇంతదాకా ఎవరికి మంచిగాని సాయంగాని జరగలేదు అన్న విషయం అర్థమైంది. అలాంటి అవకాశం ఏదో వస్తే చేతులారా దాన్ని జారవిడుచుకున్నానేమో అనే బెంగ కూడా కలిగింది. టెలిఫోన్ మోగింది. మైత్రయ్య రిసీవర్ తీసి హలో అన్నాడు. అవతల వైపు నుంచి నేనే ఆనంద్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కలుసుకుందామని అనుకున్నాం, అది వాయిదా వేసుకుందాం అన్నాడు. ఎందుకని? మా దగ్గర పనిచేసే రాజు అనే కుర్రాడు ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు. మేము ఈ గొడవలో పడ్డాం. రాజు హత్య చేశాడా? ఆశ్చర్యంగా అడిగాను. అతను మీకు తెలుసా? కొద్దిగా తెలుసు. ఎవరిని చేశాడు హత్య? ఎవరో రజనీ అనే అమ్మాయిని గొంతు పిసికి చంపి రివర్లో శవాన్ని పడేశాడు. దాన్ని వెలుపలికి లాగారు పోలీసులు. పోస్ట్ మార్టం చేయించారు. హత్యకు ముందు ఆ అమ్మాయిని ఘోరంగా మానభంగం చేసినట్టు రుజువైంది చెప్పాడు ఆనంద్ హడావిడిగా. అలాగా? మా దగ్గర నమ్మకంగా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు. ఇంతటి కర్కోటకుడు అన్న విషయం మాకు తెలియదు. నేరం చేసింది వాడైతే మమ్మల్ని వేధిస్తున్నారు పోలీసులు. ఎందుకు అర్థం కాక అడిగాడు మైత్రయ్య. వాడి పుట్టు పూర్వోత్తరాలు చెప్పమని అంటూ ఆపి, ఇదేదో వదిలించుకునేందుకు దాదాపు 2 రోజులు పడుతుంది. ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తాను అన్నాడు ఆనందన్. అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు మైత్రయ్య. అతడికి ఒళ్ళంతా చెమటలు పట్టింది. రజనీ అనే అమ్మాయి చెల్లెలంటూ సహాయం చేయమని వచ్చి అడిగిన రాజు అంత దారుణంగా ఎలా హత్య చేసి ఉంటాడో అర్థం కాలేదు. రాజు మాటలు, రూపు అన్నీ గుర్తొచ్చాయి. ఇందులో ఏదో నిగూఢమైన రహస్యం దాగి ఉంది అని అనుమానం వచ్చింది మైత్రేయకు. గబగబా డ్రెస్ వేసుకుని నుంగంబాకం పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు మైత్రయ్య. పోలీస్ ఇన్స్పెక్టర్కు తనని తాను పరిచయం చేసుకుని రాజుని చూడాలి అన్నాడు. లాకప్ రూమ్లో ఉన్న రాజుని చూపించాడు అతను. మైత్రయ్యని చూడగానే రాజు పెద్దగా ఏడ్చేశాడు. అతని కళ్ళు కన్నీటి సుడిగుండాల్లాగా మారాయి. ఏం జరిగింది అని అడిగాడు మైత్రయ్య. అనుకున్నదే జరిగింది సార్. ఆ అమాయకురాల్ని వాళ్ళు అన్యాయం చేసేశారు అన్నాడు రాజు. పోలీసులకు చెప్పలేదా? చెప్పాను. వాళ్ళేమంటారు? డబ్బు లేని వాడిని కాబట్టి నా మాటలు నమ్మడం లేదు, నేనే చేశాను అంటున్నారు. చెల్లెల్లాంటి దాన్ని అలాంటి అవమానం పాలు చేస్తానా సార్? నేను మనిషినే సార్ ఏడుస్తూ చెప్పాడు రాజు. బాధపడకు, నా చేతనైనా సహాయం చేస్తాను.
ధైర్యంగా ఉండు అంటూ ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మైత్రేయ. హత్య చేయబడిన అమ్మాయి తాలూకు వివరాలు తెలిసినంత వరకు చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత రజనీ ఫోటోలు కొన్ని చూపించాడు. వాటిని చూడగానే మతిపోయింది మైత్రేయకు. ఆమె సుశీలేనని, తన కన్న కూతురని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయాస పడవలసిన అవసరం లేకపోయింది. గుండెల్ని చిక్కబట్టుకున్నాడు. ఈ అమ్మాయి ఇతని స్వంత చెల్లెల్లాగా లేదే అన్నాడు మైత్రేయ. అవును సార్, మేము విచారించాం. చెల్లెలు కాదు, ఆ అమ్మాయికో తల్లి ఉండేది. ఆమె పేరు అనసూయ. ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఇతని పంచన చేరింది. వేషాలిమ్మంటూ చాలామంది చుట్టూ తిరిగినట్లు సాక్ష్యాధారాలు దొరికాయి. అందరూ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యబోవడంతో దూరంగా వచ్చేసిందిట చెప్పాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్, వస్తాను అంటూ సెలవు పుచ్చుకొని వెలుపలికొచ్చి కారెక్కి తిన్నగా నుంగంబాకంలోని ఆనంద్ స్టూడియో వైపు పోనిచ్చాడు. మైత్రేయ వెళ్లేసరికి అన్నదమ్ములు ముగ్గురు కూర్చుని ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. మైత్రేయని చూసి టక్కున మాటలు ఆపేశారు. ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు ఆనందన్. మళ్ళీ ఫోన్ చేస్తామన్నాగా అడిగాడు కుమారన్. మూడు అతను మాట్లాడకుండా కూర్చున్నారు. మీతో కొద్దిగా మాట్లాడదామని వచ్చాను అన్నాడు మైత్రేయ కూర్చుంటూ. చెప్పండి అన్నాడు ఆనందన్. అగ్నిజ్వాల నవల సినిమా తీసేందుకు మీకు ఇచ్చిన హక్కుల్ని తిరిగి తీసేసుకుంటున్నాను. మీ డబ్బు తిప్పి పంపుతాను అన్నాడు సీరియస్గా. ఉన్నట్టుండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అడిగాడు ఆనందన్ విస్తుపోతూ. కారణాలు మీకు అనవసరం అన్నాడు మైత్రేయ. సారీ, మేమన్నీ ఏర్పాట్లు చేసేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మానేయమనడం సాధ్యం కాదు అన్నాడు కుమారన్. బాగా ఆలోచించుకోండి అన్నాడు మైత్రేయ. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు అన్నాడు కుమారన్. మైత్రేయ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాడు. అతని ఒంట్లో రక్తం ఆవేశంతో బాగా ఎరుపెక్కిపోయినట్టు సెగలు గక్కుతూ ప్రవహిస్తున్నట్లు తోచింది. ప్రతీకారం సాధించాలి అని అనుకున్నాడు. ఇంటికి తిరిగి రాగానే 2-3 ఫోన్లు చేశాడు. బట్టలు మార్చుకొని కారెక్కి మౌంట్ రోడ్డుకి వెళ్ళాడు. 2-3 రకాల మందులు కొనుక్కొని వచ్చాడు. వాటితో కొన్ని ప్రయోగాలు లాంటివి చేసి పసుపు రంగులో ఉన్న మాత్రలు తయారు చేసి ఒక చిన్న సీసాలోకి తీసుకున్నాడు. దాన్ని కోట్ జేబులో పెట్టుకున్నాడు. హాల్లో ఉన్న ఫోన్ మోగింది. రిసీవర్ పైకెత్తి హలో అన్నాడు. నేను ఆనందన్ను మాట్లాడుతున్నాను. మీ లాయర్ ఫోన్ చేశాడు. మన అగ్రిమెంట్ చెల్లదంటూ కోర్టులో కేసు వేయమన్నారట, నిజమేనా అని అడిగాడు. నిజమే. మమ్మల్ని ఇలా ఎందుకు ఇరుకుని పెడతారు? ఇంకా కొంత డబ్బు కావాలంటే ఇస్తాంగా అన్నాడు. మీరా కథ సినిమా తీయాలంటే నావి కొన్ని కండిషన్లు ఉన్నాయి. మీ అన్నదమ్ములు ముగ్గురు ఈ రాత్రికి మా ఇంటికి రండి. అన్నీ వివరంగా చెప్తాను. ఎన్నింటికి రమ్మంటారు? 7 రండి. ఓకే, అలాగే వస్తాం. మైత్రేయ రిసీవర్ పెట్టేశాడు. అతని ఆలోచనల నిండా సుశీలే మెదలసాగింది. రాజు వచ్చి తనను బ్రతిమలాడినప్పుడు సరేనని ఒప్పుకొనుంటే ఆమెను తను చూడగలిగేవాడు. గుర్తుపట్టాక ఆమెకు సినిమాలో చేరే అవకాశం లేకుండా చేసేవాడు. ఎవరి కోసమైతే ఇన్నాళ్లు తప్పించాడో ఆ బిడ్డ తన కళ్ళ ముందే దారుణంగా మానభంగం పాలై మరణించడం మనోవికారాన్ని విచారాన్ని కలిగించింది. ఆమెను తిరిగి బ్రతికించుకోవడం సాధ్యం కాదు. కనీసం పగ తీర్చుకోగలిగినా చాలు అని అనిపించింది. 7 కొట్టేసరికి కారు హారన్ వినిపించింది. మైత్రేయ పోర్టికోలోకి వచ్చి నిల్చున్నాడు. ఆగి ఉన్న అంబాసిడర్ కారులోంచి ఆనంద్ ఒక్కడే దిగాడు. నమస్తే సార్ అన్నాడు ఆనందన్. వాళ్ళేరి? వస్తూ ఉంటారు చెప్పాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. కుర్చీలో కూర్చున్నాక చెప్పండి అన్నాడు ఆనందన్. వాళ్ళను కూడా రానియండి. అవసరం లేదు, అందరి తరఫున నిర్ణయాలు తీసుకునే అధికారం నాకుంది. రైట్. మీ కంపెనీ గురించి నేను చాలా చెడ్డ విషయాలు విన్నాను. కొన్ని కథల్ని ఇష్టం వచ్చినట్టు మార్చడం, వేషాలు ఇస్తామంటూ అందమైన అమ్మాయిల్ని నమ్మించి వాళ్లను మానభంగం చేయడం, ఎవరైనా ప్రతిఘటిస్తే వాళ్లను చంపడానికైనా సిద్ధపడడం, డబ్బు బలంతో ఆ కేసును మీపైకి రాకుండా తప్పించుకోవడం మొదలైనవి. అలాంటి వాళ్ళు నా కథలు సినిమా తీయడం నాకు ఇష్టం లేదు అన్నాడు మైత్రేయ. ఇవన్నీ మీకెవరు చెప్పారు? నేను నమ్మే మనుషులు. వాళ్లకు మాపైన ఏదైనా కక్ష ఉండాలి. లేకుంటే ఇలా కల్పించి కట్టుకథలు చెప్పరు. వ్యాపారంలో మాకు చాలామంది పోటీదారులు ఉన్నారు. అగ్నిజ్వాల మేము కొన్నాక అయ్యో మనం కొంటే బాగుండేదన్న దృష్టితో ఇలాంటి నీచానికి పాల్పడి ఉంటారు అన్నాడు ఆనందన్. అయితే
మీరు మంచివాళ్ళమంటారా? ఖచ్చితంగా. మీ ఆఫీస్ బాయ్ రాజు ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపాడు. తెలుసు కదూ? తెలుసు. అంతకన్నా వేరే ఉదాహరణ ఇంకేం కావాలి? అంటే మీ దగ్గర పనిచేసే వాళ్లే అంత దారుణం చేస్తూ ఉండగా మీరు చెయ్యరు అని ఎందుకు అనుకోవాలి? వాణ్ణి మేమే పోలీసులకి పట్టించాం కదా, అవసరమైన సాక్ష్యం చెప్పాం. ఇంతకన్నా మా నిజాయితీకి వేరే ఆధారం కావాలా? అడిగాడు ఆనందన్. సర్వెంట్ 2 బ్రాందీ గ్లాసులు తెచ్చిపెట్టాడు బల్లపైన. తీసుకోండి అన్నాడు మైత్రేయ. ఆనందన్ గ్లాస్ తీసుకుని గటగటా తాగేశాడు. మైత్రేయ 2వ గ్లాస్ కూడా అందించాడు. మీరు? అడిగాడు ఆనందన్. మీ దాహం తీరనివ్వండి అంటూ బలవంతం చేసి 2వ గ్లాస్ కూడా అందించాడు. ఆనందన్ అందుకుని అది కూడా ఒక్క గుక్కలో ముగించాడు. ఇప్పుడు ఏమంటారు? అడిగాడు గ్లాస్ కింద పెడుతూ. అగ్ని జ్వాలలో కొత్త అమ్మాయిల్ని తీసుకోకూడదు. నా కథలు నా అనుమతి లేకుండా ఏ విధమైన మార్పులు చేయకూడదు. అలా ఒప్పుకుంటే మీరు దాన్ని సినిమా తీసేందుకు నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు మైత్రేయ. అలాగే, మీ కండిషన్లకి నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు ఆనందన్ కుర్చీలోంచి లేస్తూ. థ్యాంక్స్ చెప్పి పోర్టుగో దాకా సాగనంపాడు మైత్రేయని. అతని కారు వెళ్ళాక తిరిగి లోపలికొచ్చాడు. బ్రాందీలో విషయం కల్పించాడు ఆనందకు. అది పనిచేయడం ప్రారంభించడానికి దాదాపు 2 గంటల వ్యవధి ఉంది. పోస్ట్ మార్టం చేసిన అంతకు ముందే తీసుకున్నట్లు రుజువు అవుతుంది. అందువల్ల తనని ఎవరూ అనుమానించరు. ఈ విషయం తయారు చేసే విధానాన్ని కొన్నాళ్ల క్రితం ఒక అమెరికన్ మ్యాగజైన్లో చదివాడు. అప్పట్లో తయారు చేశాడు. అనసూయకు దాన్నిచ్చి చంపాలన్న ఊహ ఉండింది ఆ రోజుల్లో. విషం తయారయ్యాక తనేంట్లో ఉన్న కుక్కకు ఇచ్చి చూశాడు. పత్రికల్లో రాసినట్టే 2 గంటల తర్వాత చచ్చింది. ఆ తర్వాత అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ మ్యాగజైన్ కాపీ తన లైబ్రరీలో భద్రంగా ఉంచుకున్నాడు. ఇంకా కుమరన్, రామన్ ఉన్నారు. వాళ్లను చంపడం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. 3 వచ్చి ఉంటే ఒక్కసారి తన పని పూర్తయిపోయేది. వాళ్ళు రాకపోవడం ఒక విధంగా అతడికి నిరాశ కలిగించింది. అయినా వాళ్లను వదలడం ఇష్టం లేదు. ఎలాగైనా తన కక్ష సాధించాలని తీర్మానించుకున్నాడు. సుశీల రూపం మెదిలింది. ఆ 3 మధ్య చిక్కుకుని మాన సంరక్షణకు, ప్రాణ సంరక్షణకు ఆమె ఆక్రోశించడం, అల్లాడడం అతని కళ్ల ముందు ఊహా చిత్రాలై మెదిలాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రక్తం కళ్లలోకి ఉబ్బికింది. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. తెల్లవారుతూ ఉండగా ఫోన్ వచ్చింది. రామన్ ఫోన్లో వాళ్ళ అన్నయ్య గారైన ఆనంద్ అకస్మాత్తుగా చనిపోయాడు అని చెప్పాడు. మైత్రేయ ఆశ్చర్యాన్ని ప్రకటించి వెంటనే వస్తున్నానని చెప్పాడు. అరగంట కల్లా ఆనందన్ బంగళాకు చేరుకున్నాడు. అప్పటికే జనం పెద్ద కోలాహలంగా మోగి ఉన్నారు. రామన్ మైత్రేయ దగ్గరకు వచ్చాడు. ఎలా జరిగింది? అమాయకంగానే అడిగాడు. అర్థం కావడం లేదు అన్నాడు రామన్. ఏమైనా సుస్థి చేసిందా? అలాంటిదేమీ లేదు. రాత్రి 10 దాకా మేము 3 మాట్లాడుకుంటూనే కూర్చున్నాం. ఆ తర్వాత మేము వెళ్ళిపోయాం. 12ంటికి ఫోన్ వచ్చింది. వచ్చి చూసాం. అప్పటికే అన్నయ్య చనిపోయాడు చెప్పాడు రామన్. ఆత్మహత్య చేసుకున్నాడేమో. అన్నయ్యకి అలాంటి అవసరం లేదు. ఎందుకైనా మంచిది పోలీసుల్ని పిలవకపోయారా? సూచించాడు మైత్రేయ యథాలాపంగా. అవసరం లేదు, దహనానికి అన్ని ఏర్పాట్లు చేసేసామన్నాడు రామన్. ఇంకొంచెం సేపు అక్కడే ఉండి తిరిగి ఇంటికి వచ్చేశాడు మైత్రేయ. అతనికి చాలా ఆనందంగా ఉంది. మొదట హత్య సులభంగానే జరిగిపోయింది అని. తర్వాత గురి రామన్ వైపు పెట్టాడు. ఆ సాయంత్రం ఫోన్ చేసి రామన్ను రమ్మని చెప్పాడు. వాళ్ళ అన్నయ్య చనిపోవడం గురించి తనకున్న కొన్ని అనుమానాల్ని చెప్తానని చెప్పాడు. సాయంత్రం రామన్ వచ్చాడు. ఏంటి మీ అనుమానాలు? అడిగాడు రామన్. మీ దగ్గర పనిచేసే రాజు తన చెల్లెల్ని మీ అన్నదమ్ములు 3 బలవంతంగా అనుభవించి ఆ తర్వాత చంపి శవాన్ని రివర్లో పడేశారని పోలీసులకు చెప్పాడు కదూ? అడిగాడు మైత్రేయ. అవును. అతను మనుషులు ఎవరన్నా మీ అన్నయ్యను హత్య చేశారేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు మైత్రేయ. వాడి మొహం, వాడు ఏదో తప్పించుకునేందుకు అలా చెప్పాడే తప్ప ఇంత దారుణం చేయగలిగిన మనుషులెవరూ వాడికి అండగా ఉండరు అన్నాడు రామన్. అంటే వాడు చెప్పింది నిజమేనా అని అడిగాడు మైత్రేయ. అంతా అబద్ధం. డబ్బుకు ఆశపడి ఎవరినో తీసుకొచ్చి ఉంటాడు. వాళ్ళు ఈ దారుణం చేసి ఉంటారు
అంటూ జేబులోంచి చిన్న సీసా తీసి అందులోంచి ఒక తెల్లటి టాబ్లెట్ నోట్లో వేసుకున్నాడు. ఏమిటి ఆ టాబ్లెట్ అడిగాడు మైత్రయ్య. నాకు బ్లడ్ షుగర్ ఉంది సార్, గంటకు ఒక టాబ్లెట్ వేసుకోవాలి అన్నాడు రామన్. ఈ వయసులో ఇంత దారుణమైన జబ్బా? కర్మ, అంతకన్నా మరేం చెప్పాలి అన్నాడు నిస్పృహగా. మీలాగే నాకు కూడా ఉంది, కానీ రోజుకు ఒక్క టాబ్లెటే వేసుకుంటాను, అది రాత్రి పడుకోబోయే ముందు. అవి ఈ దేశంలో దొరకవు, అమెరికాలో దొరుకుతాయి. నా స్నేహితుడు పంపుతూ ఉంటాడు అన్నాడు మైత్రయ్య. అలాంటిదేదైనా ఉంటే నాకు కూడా ఇవ్వండి సార్ అన్నాడు రామన్. నా దగ్గర 2, 3 ఉన్నాయి, ఒక టాబ్లెట్ ఇస్తాను, ఈ రాత్రికి వేసుకొని చూడండి, బాగా పనిచేస్తుంటే మీకు కూడా తెప్పించేస్తాను అన్నాడు. తన పని ఇంత సులువుగా జరిగిపోతున్నందుకు ఆనందపడ్డాడు మైత్రయ్య. లోపలికెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, మా సర్వెంటు వస్తువుల్ని ఉన్న చోట ఉండనివ్వడు, వెతికేసరికి నీరసం వచ్చింది అన్నాడు మైత్రయ్య. రామన్ పొట్లం అందుకొని జోబులో వేసుకుంటూ థ్యాంక్స్ అన్నాడు. ఎందుకైనా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది, నా అనుమానాలు నేను చెప్పాను అన్నాడు మైత్రయ్య వస్తానని. మీవి కేవలం ఊహలు మాత్రమే అంటూ వెళ్ళిపోయాడు రామన్. ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు ముగించుకుని ఆనంద్ స్టూడియోకు ఫోన్ చేశాడు. అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. దాంతో అర్ధగంటకోమారు ఫోన్ చేస్తూనే ఉండిపోయాడు. 1:10 ఎవ్వరూ ఫోన్ తీయలేదు. డైరెక్టరీ వెతికి రామన్ ఉండే ఇంటి నెంబర్కి ఫోన్ చేశాడు. అక్కడే వెంటనే ఫోన్ తీశారు. రామన్ గారు ఉన్నారా అని అడిగారు. మీరెవరు? అవతల నుంచి జవాబు ప్రశ్న రూపంలో వచ్చింది. మైత్రేయను ఈరోజు కలుసుకుందామన్నాడు. ఎన్ని గంటలకు, ఎక్కడ కలుసుకోవాలో అడుగుదామని అన్నాడు మైత్రేయ. ఆయన రాత్రి చనిపోయాడు, ఇక్కడంతా వాళ్ళ బంధువులు పోలీసులు నిండి ఉన్నారు అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేశాడు అవతల వ్యక్తి. మైత్రేయ గబగబా డ్రెస్ వేసుకుని కారెక్కి రామన్ ఇంటి వైపు పోనిచ్చాడు. ఆ ఇల్లు చేరేందుకు 10 నిమిషాలే పట్టింది. కారు దిగి జనాన్ని తప్పించుకొని మెల్లగా లోపలికెళ్ళాడు. కుమారన్ మైత్రేయని చూడగానే వడివడిగా దగ్గరకొచ్చి, అన్నయ్యలిద్దరూ అకస్మాత్తుగా చనిపోయారు అని అన్నాడు. అవును, ఈరోజు కలుసుకుందామని అనుకున్నాం అన్నాడు మైత్రేయ కళ్ళు తుడుచుకుంటూ. అంతా విచిత్రంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ చేశారా? ఎందుకైనా మంచిదని నేనే చేశాను. శవాన్ని పోస్ట్ మార్టం చేస్తామంటున్నారు. మా అమ్మ నాన్న వద్దంటున్నారు. నాకేమో చేయించాలనుంది. పెద్దన్నయ్య చనిపోతే ఏదో ప్రమాదం అని అనుకున్నాను, అలా అనుకోలేకుండా ఉన్నాను అన్నాడు కుమరన్. ఎవరో మీ మీద పగబట్టినట్టుంది. ఇక మిగిలింది నువ్వే, జాగ్రత్తగా ఉండడం మంచిదనుకుంటాను అన్నాడు మైత్రయ్య. నా జోలికి వచ్చారంటే వాళ్ళెవరైనా సరే చిక్కిపోతారు. నా సంగతి తెలియదు గర్వంగా చెప్పుకున్నాడు. ఇలా మీపైన పగబట్టే అవసరం ఎవరికైనా ఉందా? మీరు వేసిన ప్రశ్నల్లాంటివే 100 వేశాడు ఇన్స్పెక్టర్. మాకెవ్వరిపైన అనుమానం లేదు అన్నాడు కుమరన్. అంతలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి నిలబడి, నమస్తే సార్ అన్నాడు మైత్రేయని చూసి. వీరు మీకు తెలుసా అడిగాడు కుమరన్. తెలుసు, 2 రోజుల క్రితం స్టేషన్కి వచ్చారు. మీ దగ్గర పనిచేసే రాజుని చూడాలి అన్నారు. చూపించాను అన్నాడు ఇన్స్పెక్టర్. రాజు మీకు తెలుసా? తెలుసు. అతని చెల్లెలు ఎవరో ఉందని ఆమెను ఎవరికైనా చెప్పి సినిమాల్లో వేషాలు ఇప్పించాలని అడిగాడు. మీ ఆఫీస్ దగ్గరే అతనితో పరిచయమైంది. అతని తాలూకు మనుషులు ఎవరైనా మీ పైన పగబెట్టుకుని ఈ హత్యాకాండల్ని సాగిస్తున్నారేమోనని అనుమానంగా ఉంది అన్నాడు మైత్రయ్య. ఇవి హత్యలని మేము అనుకోవడం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. కులాసాగా తిరిగే ఇద్దరు అకస్మాత్తుగా చనిపోతే వాటిని ఏమన్నాలో నాకు తెలియడం లేదు. నా దృష్టిలో హత్యలనే అనిపిస్తున్నాయి. అయితే ఎవరు చేసి ఉంటారు? అది తెలుసుకోవాల్సింది మీరు అన్నాడు మైత్రయ్య నవ్వుతూ ఇన్స్పెక్టర్తో. శవాన్ని పోస్ట్ మార్టం చేశాక గానీ నేను ఎటూ నిర్ణయించుకోలేను అన్నాడు ఇన్స్పెక్టర్. ఆచర్య అంతటితో ముగిసిపోయింది. మైత్రేయ అందరి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంతదాకా తనపైన ఎవ్వరికి ఏ విధమైన అనుమానం రాకుండా ఇద్దరిని హత్య చేయగలిగాడు. ఇప్పుడు పరిస్థితి చాలా వరకు తారుమారైన విషయం గమనించాడు. మొదటిది పోలీసులు రంగంలోకి ప్రవేశించడం, రెండవది రామన్ శవాన్ని పోస్ట్ మార్టం చేయడం. అది జరిగాక రామన్కు విషప్రయోగం జరిగిందని తెలుసుకోవడం వాళ్ళకంత పెద్ద సమస్య ఏం కాదు. ఆ ప్రయోగం ఎవరు చేసి ఉంటారా అనే అనుమానంతో రామన్కు తెలిసిన అందరినీ, అంటే వాళ్లతో పాటు తనను సందేహించవచ్చునన్న విషయం
విదితమైంది మైత్రేయకు. పోలీసుల పరిశోధన ఎక్కువ దూరం పోయి అనుమానం తనదాకా రాకముందే కుమరన్ను మట్టుబెట్టేయాలి. అలా చేయకుంటే ఆ అవకాశం పూర్తిగా జారిపోయే ప్రమాదం ఉంది అని అనిపించింది. కుమరన్ను ఆ రాత్రికి అతని మకాంలోనే మట్టు పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 అయింది. మైత్రేయ నల్ల ప్యాంటు కోటు ధరించాడు. నల్లటి మఫ్లర్ మెడ చుట్టూ కట్టుకున్నాడు. చేతులకు నల్లటి గ్లౌజెస్ ధరించాడు. విషము జేబులో వేసుకున్నాడు. 6 అంగుళాల బ్లేడున్న స్టెయిన్లెస్ స్టీల్ బిచ్చువా జాగ్రత్తగా కాగితంలో చుట్టి లోపల వైపు ఉన్న కోట్ జేబులో దాచుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తన నవల సినిమాగా తీసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి అన్న మిషతో కుమరన్ ఉంటున్న ఇంటికి వెళ్ళొచ్చాడు. ఆ ఇంటి పరిసరాలు బాగా ఆకళింపు చేసుకున్నాడు. ఆ ఇంట్లో కుమరంతో పాటు ఒక పనివాడున్నాడు. అతని మంచి చెడ్డలు ఆ పనివాడు చూస్తూ ఉండాలని అనిపించింది. రాత్రిళ్ళు కూడా వాడు అక్కడే ఉంటాడని వాడి బట్టలు, మాట్లాడే తీరును బట్టి ఊహించాడు. మైత్రేయ కుమరన్ ఇంటికి వెళ్ళేసరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అందడంతో అందులోని వివరాలు చెప్పాడు కుమరన్. దారుణమైన విష ప్రయోగం వల్ల రామన్ చనిపోయినట్లు తేల్చారు. విష ప్రయోగం ఎన్ని గంటలకు జరిగింది, డాక్టర్లు అంచనా వెయ్యలేకపోయారని కూడా చెప్పాడు కుమరన్. ఆ పాయింట్తో మైత్రేయకు కొంత ధైర్యం కలిగింది. పోలీసులు తమ దర్యాప్తు ప్రారంభించారని కూడా తెలుసుకున్నాడు కుమరన్ ద్వారానే. మైత్రేయ తన ఇంట్లోంచి పనివాడి కంటపడకుండా బయటికి చేరుకున్నాడు. కొంత దూరం నడిచి ఒక ఆటో మాట్లాడుకుని నుంగంబాకం స్టేషన్కి పోనిమ్మన్నాడు. అదేగాక డబ్బులిచ్చి ఆటోను పంపించేశాడు. ఆటో దూరంగా వెళ్ళిపోయాక మెల్లిగా నడుచుకుంటూ బయలుదేరి 5-6 రోడ్లు దాటి కుమరన్ ఇంటికి చేరుకున్నాడు. మేడ మీద గదిలో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. కిందంతా చీకటిగా ఉంది. పొట్టిగా ఉన్న కాంపౌండ్ గోడ దూకి లోపలికి చేరుకున్నాడు. పోర్టికోలో చాప వేసుకొని పనివాడు పడుకొని గుర్రు పెడుతున్నాడు. అతను చూశాడు. లోపలికి వెళ్లేందుకు దారి కోసం చూశాడు. తలుపులు మూసి తాళం వేసున్నాయి. అంటే తాళాలు పనివాడి దగ్గర పెట్టుకొని ఉండాలి అని అనిపించింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అతని తల కింద చెయ్యి పెట్టి వెతికాడు. రెండో చెయ్యి లోపలున్న బీచ్వా పైన ఉంది. తాళాల గుత్తి చేతికి అందింది. దాని సహాయంతో తాళం కప్ప తీసి లోపలికి అడుగుపెట్టాడు. మెల్లిగా వెతుక్కుంటూ చీకట్లోనే మెట్ల వైపు నడిచాడు. రైలింగ్ ఆధారంగా ఒక్కొక్క మెట్లే పైకెక్కాడు మైత్రేయ. పై భాగంలోకి చేరగానే లైట్ వెలుగుతున్న గదివైపు నడిచాడు. నడవలోనికి తెరిచి ఉంచిన ఫ్రెంచ్ విండో గుండా వంగి చూశాడు. కుమరన్ మత్తుగా పడున్నాడు. అతని తల నగ్నమైన ఒక అందమైన సుందరి పొట్టపై ఉంది. ఆమె కూడా నిద్రలో జోగుతోంది. కుమరాన్ని చూడగానే రక్తం ఉడికిపోయింది. కిటికీ గుండా మెల్లిగా లోపలికి దూకాడు మైత్రేయ. స్విచ్ బోర్డుకున్న పియానో స్విచ్ ఒకదాన్ని ఆర్పాడు. లైట్ ఆరిపోయింది. గదంతా చిమ్మ చీకటి కమ్ముకుంది. బిచ్వా తీసి మంచం వైపు నడిచాడు. పడుకున్న ఆకారం పైకి లేస్తున్నట్టు అనిపించింది. కళ్ళు చిక్లించి చూశాడు మైత్రేయ. ఆ ఆకారం అమ్మాయిదే అని తెలుసుకున్నాడు. క్షణం వ్యర్థం కాకుండా బిచ్వాతో కుమరన్ గుండెల్లోకి పొడిచాడు. కుమరన్ అమ్మ అంటూ బాధగా అరిచాడు. ఆ అమ్మాయి దొంగ దొంగ అంటూ అరిచింది. వెనుదిరిగి చూడకుండా కిటికీ గుండా నడవలోకి దూకాడు. అక్కడి నుంచి మెట్లు దిగాడు. అతని వెనక వడివడిగా లైట్లు వెలిగాయి. కాంతి కన్నా ముందే దూసుకుపోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు. కిందనున్న తలుపు నెట్టాడు. అది తెరుచుకోలేదు. అప్పటికే వెనక నుంచి ఆ అమ్మాయి తరుముకుంటూ వచ్చింది. మైత్రేయను చూడగానే కెవ్వుమని కేకబెట్టింది. ఠక్కున ఆమె పైకి దూకి గొంతు పట్టుకున్నాడు. అరిస్తే చంపేస్తా అన్నాడు మైత్రేయ. అరవనన్నట్టు సౌమ్య చేసింది ఆ అమ్మాయి. ఉన్నట్టుండి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కుమరన్ పనివాడు, పోలీసులు కనిపించారు. మైత్రేయ బిక్క చచ్చిపోయాడు. ఇన్స్పెక్టర్ పైకి పరిగెత్తాడు. కుమరన్ అప్పటికే చనిపోయాడు. తిన్నగా కిందకి దిగివచ్చాడు. మిస్టర్ మైత్రేయ, నిన్ను అనుమానించాను, కానీ రావడం లేట్ అయింది అన్నాడు. మఫ్లర్ తీసి పడేస్తూ, వీళ్ళు ముగ్గురు నరరూప రాక్షసులు. నా కూతురు శీలాన్ని దోచుకుని ఆమెను చంపి పారేశారు. వాళ్లపైన అందుకే పగబట్టాను, కక్ష తీర్చుకున్నాను అన్నాడు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం. రాజును కలుసుకున్నాక అతడి గదికి వెళ్ళడం, అక్కడ ఫోటోలు తీసుకోవడం, ఆనందన్, రామన్ మీ ఇంటికి రావడం
ఇవన్నీ తెలిసాక హంతకుడు నువ్వు తప్ప వేరే ఎవ్వరు కాదని తెలుసుకున్నాం. ఆ అమ్మాయి పెద్దగా అరవడంతో వెలుపల నుంచి అతను తలుపులు మూశాడు. అప్పుడే మేము వచ్చాం అన్నాడు ఇన్స్పెక్టర్ మైత్రేయికి సంకెళ్ళు బిగిస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మరి మరొక కొత్త కథతో రేపు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.